ఎన్నికలకు ముందేమో ఇట్లా కూడా ఇట్లా వస్తుంది. ఇది జగన్ గారు ఎప్పుడు చూపిస్తాటారు సూపర్ 6 సూపర్ 7 అని. ఇట్లా వస్తుంది ఎన్నికలకు ముందు. ఇది చేస్తానని చెప్పడానికి ఏం దాంట్లో మరి మొహమాటం ఎందుకు? ఇస్తే అది ఎన్ని లక్షల కోట్లు అయితే ఉంది, ఇద్దాం ముందు హామీనే కదా, ఇచ్చేదే చచ్చేదా పెట్టు అని చెప్పేసి అప్పుడేమో అట్లా ఇస్తారు. ఇందులో మీరు చూస్తే నేను 2 ఊరికి సున్నా కూడా చుట్టినా. ఇవి ప్రతి మహిళకు నెలకు 1500. ఇక్కడ ఏదో ఉంది ఇది 50 ఏళ్లకు పెన్షను. ఇది చుట్ల యూత్కు 3000 నెలకు నిరుద్యోగ భృతి. మిగిలినవి నేను ఎందుకంటే కొంచెం ఇస్తున్నానని చెప్పడానికి కొంచెం ఏదో చేశాడు. అది ఏమాత్రం ఇస్తున్నాడు, ఎంత సొగసుగా నడుస్తుంది, ఎంత వయారంగా ఉంది అనేది ఈ రోజే ఐ థింక్ అమ్మఒడి అంటే తల్లికొందనం అయినట్టుంది. అది 67 లక్షలు అన్నారు. మరి ఆయన చెప్పిన దాని ప్రకారం ప్రతి పిల్లాడికి ఇస్తే, పాపకు ఇస్తే, చిన్న పిల్లలకు దట్ షుడ్ కమ్ టు 80 lakhs ప్లస్ ఎంతో రావాలా. ఇప్పుడు 67 అంటున్నాడు. 67 ఉందో లేదో ఎవరికి తెలియదు. 67, 86 ఒక్కోటైనా నమ్మాల్సిందే. మనకేం దానికేం శాంక్టిటీ ఏం లేనప్పుడు 67 అన్నాడు. పడింది ఎంత అంటే లాస్ట్ టైం పడింది కూడా 15,000లో 2,000 స్ట్రైట్ కట్ కలెక్టర్ అకౌంట్ అన్నాడు. ఈసారి కూడా అట్లే ఉంటుంది అనుకుంటాను. నేను పెద్ద ఫాలో కాలే. కలెక్టర్ అకౌంట్ పోయింటుంది. కలెక్టర్ అకౌంట్ నుంచి ఎక్కడికి పోయిందో తెలియదు. అది మిగిలిన వాళ్ళకు వచ్చిన వాటిలో చాలా మందికి 10,000, 8,000, 12,000 రకరకాలుగా వచ్చాయని బహుశా వరుసగా వస్తాయి అనుకుంటా. ఇప్పుడు బయటికి వస్తుంది ఆ అంకెల ఫిగర్స్. ఇంకా అలాగే రైతులకు సంబంధించి మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 51 లక్ష 52 లక్షలు ఇస్తే ఆ రోజు సెంటర్ దాంతో సంబంధం లేకుండా 20,000 ఇస్తానన్నాడు రైతుకు. అది ఇప్పుడు 42, 43 ఎంతో పడిపోయినట్టు 7-8 లక్షలు లేపినాడు. పెరగాల్సింది పోయి తగ్గుతాయి. పెన్షన్లు అంతే 66 ఉన్నింది, ఇప్పుడు 61 ఏమో వచ్చింది. 4,000 ఇచ్చాను కదా అంటాడు. అది 4,000 ఇచ్చాను కదా అంటాడు. మరి దీని సంగతి ఏందా తగ్గిందంటే పైగా పెరిగిండాలి కదా, కొత్త వాళ్ళు వచ్చిండాలి కదా. 65,000 కోట్ల పెన్షన్లు అంట. 4.26 crores 4.26 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఇచ్చినా అంట. 2 ఏళ్లలో 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి. 21 లక్షల ఉద్యోగాల అవకాశాలు అన్నాడు కాబట్టి దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఉద్యోగాలు వచ్చినట్టు చెప్తున్నాడు. 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంట. వచ్చాయా? 269 క్యాంటీన్లు, 9.71 కోట్ల భోజనాలు, అంటే దాదాపు 10 కోట్ల మంది భోజనాలు చేశారంట ఇక్కడ ఈ 2 ఏళ్లలో అన్న క్యాంటీన్లలో. మరి ఇంకా 24/7 కంటిన్యూస్ దడ మెషిన్ మాదిరి నడుస్తుండాలా. అంతమంది ఇంకా పోయి తింటుండాలా. 2 లక్షల బంగారు కుటుంబాలకు మార్గదర్శులు. అసలు ఆ కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. సరే, ఆటో వాళ్ళు 2.9 lakh వాళ్లకు 430 కోట్ల పంపిణీ. మెగా డిఎస్సి ఎంత సుందరంగా అయింది అనేది వాళ్ళ ఆక్రోశం చూస్తేనే, వాళ్ళు వచ్చి రోడ్లకు ఎక్కిందని చూస్తేనే తెలుస్తుంది. ఇంతవరకు దాని మీద ఎంతసేపు అధికారులు ముందు పెడుతున్నారు తప్ప ఎందుకు చంద్రబాబు నాయుడు పుత్రుడు ఆయన మాస్కోలో పోయి టోపీ పెట్టుకునో పార పట్టుకొని తిరుగుతాడు, ఇంకో దగ్గర ఎక్కడో కనపడతాడు. లేదా నిన్న స్టీల్ ప్లాంట్ ఇండస్ట్రీస్ మినిస్టర్ పోతాడా, ఈయనకెందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ అక్కడికి పోతాడు. అక్కడ పోయి మీ ఇళ్లలో ఏమైనా చనిపోయినారా, మీకెందుకు బాధ అని అడుగుతాడు. ఇవన్నీ చేస్తున్నాడు. కానీ నువ్వు చేసిన డిఎస్సిలో ఇదిగో ఇంత భయంకరంగా లోపాలు కూడా కాన్షియస్ గా మీరు కావాలని చేసినట్టు ఆధారాలతో జరిగిన కుంభకోణం అని చెప్పడానికి సాక్ష్యాలతో పెడుతున్నామని పిల్లలు వాళ్ళు వచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీనో తర్వాత ఎంటర్ అయింది. అప్పటికే వాళ్ళు అసలు ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు కోర్టుల చుట్టూ తిరుగుతా వాళ్ళు ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో డిఎస్సి దానికి రాసిన వాళ్ళు తిరుగుతుంటే ఒక్కసారన్నా ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి? మామూలుగా అయితే రాజీనామా చేసిండాలా. ఇంత సీరియస్ ఇది జరిగినందుకు స్కాము, క్రైము, మొత్తం సమాజం పట్ల ద్రోహం. అది 3 లక్షలు 4 లక్షల మంది రాశారు. వాళ్ళందరితో జీవితాలతో ఆడుకున్నట్టు. అయినా సరే దాని మీద ఒక్క మాట మాట్లాడాడు. ఈ రోజు తప్పించుకున్న 2-3 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయినా మొత్తం వీళ్ళందరినీ బోన్లో నిలబడతారు. చట్టాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. దాన్ని అయితే తప్పించుకోలేరు. 71 కోట్ల ఉచిత ప్రయాణాలు ఏం లెక్కలని అవుతుంది. జనం అసలు అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు భరిస్తారు, లేదా వాళ్ళ భాషలోనే చెప్పాలంటే ఏం పీకుతారు, ఎన్నుకున్నారు ఇంకా చస్తారా మోయక అనే లాంటి చులకన భావం లేకపోతే ఇట్లా బిహేవ్ చేస్తారా? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, మీకు అలాంటి చులకన భావం లేకపోతే నీ నుంచి నీ కొడుకు వచ్చింది. ఇంకా సరే, ఆయన కంటే మీ డిప్యూటీ సీఎం ఆయనకు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన సినిమాలో అట్లే ఉంటుంది కాబట్టి, సినిమాలో హీరో స్క్రిప్ట్ ప్రకారం పోతాడు కాబట్టి రీల్ కు ఎట్లుంటే దాని క్యారెక్టర్ దాన్ని చేస్తాడు. సో హీ నీడ్ నాట్ బి, అది లోపల అదే కానక్కర్లా. పాప మా ఆయనని తప్పే ఉంది. ప్లస్ ఆయన ఏ రోజు
నేను క్వశ్చన్ చేస్తానన్నాడు తప్ప పనులు చేస్తానని ఎప్పుడు అనలా.